హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, నేను మన 2 రోజులు వీడియోస్ పెట్టినందుకు సారీ గైస్. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో పెట్టలేకపోయాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెడతానే ఉంటాను. సారీ గైస్. అండ్ ఇప్పుడైతే మనం గ్రోయో రింగ్ గార్డెన్ అని రోబ్లాక్స్లో గేమ్ ఆడబోతున్నాం. ఇది నేను మ్యాడీ గేమర్ ఆడుతుంటే నేను చూసి ఎలా ఉండిద్ది అని ఆడదామంటే గేమ్ నచ్చింది. అందుకే మీకు ఛానల్లో పెడుతున్నాను. ఇదైతే ఫస్ట్ మనకి సీట్స్ స్పిన్ చేయమని చూపిస్తుంది. సీట్స్ అయితే స్పిన్ చేసా. మనకైతే అదేదో సీట్ అంట గైస్. మన దగ్గర అయితే అంత డబ్బులు లేవు కాబట్టి మనీ కోసం చూస్తున్నా. మన దగ్గర మనీ వచ్చింది కానీ సీట్ కొనేద్దాం. వద్దులే గైస్, మళ్ళీ ఇంకో స్పిన్ చేసా. చూద్దాం మరి ఈసారి నా తక్కువ సీట్ దొరికిద్దాము. ఈసారి అయితే క్యారెట్ సీట్ దొరికింది. అండ్ ఇప్పుడైతే వీట్ సీట్ దొరికింది గైస్. వీట్ సీట్ కొనేద్దాం. ఎంత 600 కొనేద్దాం. వీట్ సీట్ కొనేద్దాం. అండ్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన క్రాప్ అయితే అమ్మమని చూపిస్తుంది. అమ్మేద్దాం ఒకసారి ఎంత వస్తాయో. $217 వచ్చినాయి. ఓకే, ఈ గేమ్ ఇంకా కొంచెం అర్థమైతే బాగుంటుంది అనమాట గైస్. చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మనకి ఏదో ఫ్రీగా అప్గ్రేడ్ చేసాం. అప్గ్రేడ్ ఏదో వచ్చింది, అప్గ్రేడ్ చేసాం గైస్. ఇక్కడైతే దీన్ని మనం కొని అన్లాక్ చేయాలనుకుంటా. ఈ ప్లేస్ని కొన్నా, సీట్స్ పెట్టాను. మరి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? అండ్ మళ్ళీ ఇక్కడ బాక్స్ ఇచ్చాడు. బాక్స్ తీసుకుని అమ్మేద్దాం సార్. ఎంత $165 అంట గాయస్. $165 అంటే మరి తక్కువే అనుకుంటా గాయస్. ఇక్కడ అప్గ్రేడ్ ఏమో 10,000 చూపిస్తున్నాయి. అంటే నాకు తెలిసి ఇంకా మంచి మంచి సీట్స్ వస్తాయేమో దీంట్లో. బీట్రూట్ సీడ్స్ కూడా కొనేద్దాం. బీట్రూట్ సీడ్స్ కూడా కొనేస్తే సరిపోతుంది. పెట్టేద్దాం, ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఎగ్ షాంపు, గేర్ షాప్ అన్లాక్ అయిందంట, రీస్టోర్ అయిందంట. చూద్దాం సరే ఎట్లా కూడా తర్వాత వీడియో చూద్దాం. అండ్ ఇక్కడైతే మళ్ళీ మనకు $376 వచ్చినాయి. కొత్తది కాదు, డబ్బులు బాగానే వస్తున్నాయి దీంట్లో కూడా. అండ్ ఇక్కడైతే పంప్కిన్ సీడ్స్ కూడా కొనేసి ప్లాంట్ చేసేద్దాం అక్కడ గాయస్. ఇప్పుడు ఇక్కడ మొత్తం నాటేస్తాం, ప్లాంట్స్ మొత్తం నాటేస్తాం. మళ్ళీ తీయటము మళ్ళీ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది అప్గ్రేడ్ అని. సీడ్ వాటర్ మిలన్ సీడ్ అన్న గాయస్. 5,000 అంట. 5,000 రూపీస్ అంట. అన్కామన్ అంట ఇది. ఎట్లయినా కొనాలి గాయస్. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్ ఎట్లయినా కొనలేము అనుకుంటా. మనీ లేవు మన దగ్గర అయితే. 500 ఇచ్చాడు గాయస్ ఇది. నేనైతే లాగిన్ అయ్యొచ్చా గాయస్ ఇప్పుడే. మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యొచ్చా, ఎందుకంటే ఆఫ్లైన్లో కాసేపు ఉంటే మనీ వస్తాయి అని లాగిన్ అయ్యా. రీలాగిన్ అయ్యా. ఇప్పుడు ఒక సీడ్ ఉంటే గైస్, సీడ్ అయింది గైస్. అక్కడ సీడ్ పోయింది, వాటర్ మిలన్ సీడ్. అంటే మనం ఒకవేళ ఆఫ్లైన్కి వెళ్ళి వస్తే మన మనీ అదే సీడ్ మళ్ళీ పోయిద్ది అనమాట. ఆ సీడే ఉండిద్దని గ్యారంటీ లేదు. ఇక్కడేదో ఈవెంట్ అంట గాయస్. నాకు ఈవెంట్ గురించి నాకు తెలుసు గాయస్. ఇక్కడ మనకు హనీకోంబుల్ లాగా ఉంటాయి. హనీకోంబ్స్ 5 కలెక్ట్ చేస్తే ఒక టోకెన్ వచ్చింది. ఆ టోకెన్తో పిన్ చేస్తే మనకి ఏదో ఒకటి 2x ఫాస్ట్ కానీ 15 minutes తర్వాత మన దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీ రావటం కానీ అలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. గాయస్, మీరు మ్యాడీ ప్లేస్ కానీ హైఫై గేమర్ కానీ కాస్మిక్ బాయ్ సబ్స్క్రైబర్స్ అయితే కింద కామెంట్ చేయండి కదా కింద. నేనైతే వాళ్ళందరినీ ఛానల్ ఫస్ట్ కాంచి వాళ్ళని ఫాలో అవుతున్నా. ఈ వీడియో కూడా మ్యాడీ గేమర్లోకి చూసే నేను ఆడుతున్నాను ఇప్పుడు. నాకు తెలిసి 5 అయితే కలెక్ట్ అయినాయి. చూద్దాం సార్. 5 కలెక్ట్ అయితే తొందరగా వీడు గాయస్ పోటీకి వస్తున్నాడు. ఇటు పోతే అటే పోతున్నాడు వీడు.
ఇప్పుడు ఇటు కూడా వస్తారా? ఇటు రాలేదు బస్కి, ఇటు వచ్చింటే ఇది కూడా దొరికేది కదా మనకి. అది ఎక్కడో ఇంటి పైన ఉంది అనుకుంటా. ఇంటి పైకి ఏమో మనం వెళ్ళలేంగా. ఆ 5 అయితే దొరికేసినాయి కదా మనకి. చూద్దాం మనకి ఏం దొరికింది ఈసారి. గాయస్ అక్కడ సీడ్ కూడా ఉంది. గాయస్ సీడ్ దొరికింది గాయస్ మనకి. ఫ్రీగా వస్తే ఫైనల్ తాగేవాళ్ళం. సీడ్ వెళ్తామా గాయస్? ఇప్పుడు ఇంకోటి అన్లాక్ చేసేసి సీడ్ కూడా అక్కడ ఫైండ్ చేస్తే ఇంకొకసారి కలెక్ట్ చేద్దాం. ఇంకో 2 సార్లు కలెక్ట్ చేద్దాం. మనకి ఏమైనా దొరుకుతుంది మంచి. వాడెవడు వస్తున్నాడు, కలెక్ట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు గాయస్. మనకైతే మిగిల్చట్లా. అమ్మ 2 దొరికింది. సాయిరామ్ మళ్ళీ వస్తున్నాడు గాయస్ వెనకాల. అది చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు. వాడికే దొరికింది. ఈసారి ఏదో కుట్టింది గాయస్. నేను తేనెతే కదా గాయస్, అది తేనెతే కుట్టింది గాయస్. ఇప్పుడు ఆ వీడియో వెనకాడే వస్తున్నాడు. మనల్ని అయితే వదలతలే వీడు. గాయస్ దీంట్లో పెట్స్ కూడా ఉంటాయా? తింటే అంటే ఇప్పుడు మనం దీన్ని పెట్స్ కూడా పెంచుకోవచ్చా? అక్కడ క్రొకోడైల్ చూసా కాసి నేను. వాడి ఇవిడో కాసి వస్తున్నాడు, కలెక్ట్ చేస్తున్నాడు. పీనట్లు అంట. పీనట్ ఎవడో మరి వచ్చి వస్తున్నాడు మళ్ళీ. అది చూడండి. పోరండి పో, నాకు వద్దులే పో, నువ్వే తీసుకో. అస్సలు మామూలుడు కైసు కదా. అది చూడండి, అది చూడండి అసలు. అది చూడండి ఎంత పాటు. వద్దులే నువ్వే పోరా, నువ్వే తీసుకోపో, నాకు వద్దులే పో. అదిగో మళ్ళీ నా ప్లేస్కి కూడా వస్తున్నాడు వాడు. తీసుకో అమ్మా, తీసుకోరా. వాడి పేరు ఏదో ఉంది. ఇది ఒక్కడన్నా వదలంటారా ప్లీజ్ రా, రేపు వదలంటారా అమ్మా. వదిలేదు కాదు, ఇది ఒక్కడే వదిలేదు నా కోసం. లేకపోతే నా నుంచి తీసుకునే పని కాదు వాళ్ళు. 15 minutes స్కిప్ టైమా గాయస్? 118K 182K అయింది గాయస్ ఇప్పుడు మనీ. అదే ఈ స్కిప్ టైం కోసం నేను చూస్తుంది. ఎందుకంటే స్కిప్ టైం అయిందనుకో మనకి ఇట్లా ఫ్రీగా దొరుకుతాయి రివార్డ్స్. అదే మనీ వస్తాయి. మనం 15 minutes ఆడితే ఎంత మనీ వస్తాయి, అంత మనీ వస్తాయి. ఇప్పుడు నాకైతే ఇప్పుడు 3 దొరికినాయి. ఇంకొక 2 దొరికితే ఎక్కువ స్పిన్ చేసి ఆపేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా దొరికేసింది మనకి. ఒకటి 1 more. అక్కడ ఒకటి ఉంది. ఊరు రాకపోతే బాగుంటుంది. ఇక్కడే ఉంది, దగ్గరలోనే ఉంది. తీసేసుకున్నాం. అండ్ లాస్ట్ స్పిన్ చూద్దాం ఏం తగిలిద్దో. అబ్బా మనకైతే మళ్ళీ సీట్ తగిలింది గాయస్. టోటల్లీ 2 seats వచ్చినాయి మనకి. $134 per unit అంట. 500 per unit గాయస్. ఇది ఎపిక్ ప్లాంట్ 500 per unit. ఫాస్ట్గా అమ్మేద్దాం. అండ్ ఇప్పుడైతే స్పిన్ చేద్దాం. మేము తగిలి తీసుకుందాం. ఏమైనా మంచి తగిలితే బాగుంటుంది. గాయస్ చాలా మంచిది తగిలింది ప్లాంట్ సీడ్ అయితే మనకి. ప్లాంట్ అయితే చాలా మంచిది తగిలింది, కానీ మన దగ్గర అయితే మనీ లేదు కాబట్టి వదిలేద్దాం ప్రస్తుతానికి. నాట్ ఎనఫ్ క్యాష్. ఇలాంటిది అప్గ్రేడ్ చేద్దాం గాయస్, మనకి మనీ ఎక్కువ వస్తాయి. దీనికైతే టోటల్గా $112 per unit.
కార్న్కి. చూద్దాం మరి. లెక్క అయితే ఒకసారి పెంచుతాం కదా, ఎంత వస్తాయో. అండ్ 53K వచ్చినాయి మనకి ఇప్పుడు. ఫామ్ అయితే ఎక్స్పాండ్ చేసాం గైస్. అయితే స్పిన్ చేద్దాం. మనకైతే ఫ్రీగా $500 వచ్చినాయి మళ్ళీ. ఇప్పుడైతే పంకిన్ సీడ్ వద్దు మనకి. ఇది బ్లూబెర్రీ సీడ్ అంట గాయస్. $15,000 అంట. ఇప్పుడు ఇది అయితే మన దగ్గర $74K ఉన్నాయి. అమ్మేసి ఇప్పుడు సీడ్ కొనేస్తాం. ఇప్పుడైతే సీడ్ కొనేసాం. సీడ్ ప్లాన్ చేద్దాం. చూద్దాం ఎంత వస్తాయో ఒక యూనిట్కి. ఈ మొత్తం అన్లాక్ చేద్దాం. అదే ఒకసారి మొత్తం అన్లాక్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న మనీతో ఎంత వస్తాయండి. 3,000 అండి. నెక్స్ట్ ఇది 4,000, నెక్స్ట్ 6,000, 8,000, 11,000, $16,000, $23,000. గైస్. అండ్ ఇక్కడైతే మనకు మళ్ళీ $94K వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడైతే మనకు క్యాలీఫ్లవర్ సీడ్ అయిపోయి 5 lakh అంట. మన దగ్గర అయితే అంత మనీ లేవు ఇప్పుడు. ఎలా వచ్చేసరికి కూడా లేవు 5 lakhs. వద్దులేసుకి రోల్ చేద్దాం మళ్ళీ. ఇంకోసారి స్పిన్ కొడదాం. ఏం సీడ్ తగిలిద్దాం మనకి. వాటర్ మెలన్ సీడ్ దొరికింది గైస్. అనుకో మనం 2 సీడ్స్ కొనేద్దాం. ఈ క్యారెట్ సీడ్స్ 2 చేసి ఆ సీడ్స్ పెడదాం. మెలాన్ సీడ్ ఒకటిను వాటర్ మెలన్ సీడ్ పెడదాం. ఇది ఎట్లా అమ్మాలి గైస్.
మళ్ళీ ఒకసారి స్పిన్ చేద్దాం. ఇంకోసారి స్పిన్ చేద్దాం. అండ్ మనకైతే ఎపిక్ రేర్ గ్రేప్ సీడ్ దొరికినాయి గాయ్స్, 65K అంట. ఇవి కూడా ప్లాన్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఈ స్పిన్లో ఏం తగలలేదు, ఈ స్పిన్లో కూడా ఏం తగల, ఈ స్పిన్లో తగిలింది గాయ్స్. మన దగ్గర అంత మనీ లేవు, 500K కావాలి, 5 మిలియన్ కాదు, 5 lakh కావాలి. ఇక మినిమం కూడా మన దగ్గర అంత లేవు. ఇంకోసారి స్పిన్ చేద్దాంలే, ఏం కాదు, నెక్స్ట్ మళ్ళీ వస్తాయి అయ్యా. బాస్ ఇచ్చుకోకుండా నేనైతే ఆఫ్లైన్లో గ్రైండ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా గైస్.